ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దలలుగకన్ మించిన వేట్కతో వినుడి పెంచిన అర్థంబునేదో తెల్పేదాలోకులెల్లా అద్దము తెలసి మదినుల్లాసిల్లా పెంచితి కొంచెము వెడలోపు ఉంచుండే నదిలో తంచెంచి నామది మిదిల్పేద లోకులెల్లా అర్థము తెలసి మదినుల్లాసిల్లా. ఈ బోధ తెలిసిన పెద్దలైనా మీరు చిన్న గ్రంథముగా వ్రాయక పెద్దగా విస్తరించి వ్రాసినారని నా మీద కోపపడక మహదానందముగా వినగలరు. ఎందుకు పెంచి వ్రాసి తిననగా మహానది వెడల్పు తక్కువగా ఉన్న చోట లోతు ఎక్కువగా ఉండి ప్రజలు నది దాటుటకు వీలు కలగదు. అదే వెడల్పుగా ఉన్న చోట ఆ లోతు తగ్గి లోకులు సునాయాసముగా అవతలకి దాటిపోవుదురు. అలాగుననే కొంచెము విస్తరించి వ్రాసినందువలన దాని ఎందున్న అర్థము సులభముగా తెలుసుకొని ఆనందించెదరను తలంపుతో గ్రంథమును పెంచి వ్రాసినాను. ఇక్కడ ఈ బోధ తెలిసిన పెద్దలైన వారు చిన్న గ్రంథముగా రాయక పెద్దగా విస్తరించి వ్రాసిరని నా మీద కోపపడవక మహదానందముగా వినగలరు అని. అంటే ఏదైతే ఈ విషయమనేది, ఈ భగవత్తత్వం అనేది కొంచెము చిన్నగా సులువుగా అర్థమయ్యేటట్టు 1-2 కందార్థములలో తెలియజేస్తే అది సరిపోతుంది కదా అని ఎవరైతే పెద్దలు మహాత్ములు ఉన్నారో వాళ్ళు అనుకోవచ్చు. కానీ అందరికీ సునాయాసంగా అర్థం కావాలి అంటే అది విస్తారంగా ఉపమానములతోటి చిన్న చిన్న గుర్తులతోటి తనలో ఉన్న ఏ అజ్ఞానమైతే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని ఒకరోజు ఒక పూట వచ్చింది కాదు. మన ఈ అజ్ఞానము ఎన్నో జన్మల నుంచి దృఢపడి కాంక్రీట్ అయినందనమాట ఈ అజ్ఞానం అనే చీకటి. అందువల్ల అది 1-2 యొక్క పదాలతోటి 1-2 యొక్క తత్వాలతోటి అది తొలగిపోయేది కాదు. అందువల్ల ఈ గ్రంథాన్ని అనేది కొద్దిగా విస్తారంగా పెంచి వ్రాయటం అనేది జరిగింది. దీని ఉపమానం ఏమిటంటే వెడల్పు తక్కువగా ఉన్న చోట ఒక నది ప్రవాహం అనేది వెడల్పు తక్కువగా ఉన్న చోట ఆ నీరు మొత్తం అక్కడ పట్టకుండా
ఆ వెడల్పులో నుంచి బాగా లోతుగా అక్కడ ప్రవహించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అదే నీరు వెడల్పు ఎక్కువగా ఉన్న చోట అయితే అది లోతు తక్కువగా అక్కడ ప్రవహించడం జరుగుద్ది. ఎందుకు? ఆ నీళ్లు ఒత్తిడి అనేది తక్కువ వెడల్పు కాడ ఎత్తు పెరగటం వల్ల మనకు లోతు ఎక్కువగా ఉండటం జరుగుద్ది. దానివల్ల నది దాటటం అనేది జనులకు చాలా ఇబ్బందికరంగా ఉండుద్దన్నమాట. అదే వెడల్పుగా ఉన్న చోట అయితే ఆ నీరు అనేది ఆ వెడల్పుని ఆక్రమించేసినప్పుడు ఆ నీరు యొక్క ప్రవాహం లోతు తగ్గటం జరుగుద్ది. దానివల్ల అక్కడ సునాయాసంగా మనం అనేది అటు ఇటు దాటడం సునాయాసంగా ఉంటుంది. అదే పద్ధతిలో ఇక్కడ ఈ గ్రంథాన్ని అనేది విస్తారంగా కొంచెం పెంచి వ్రాసినందువలన అది కొద్ది కొద్దిగా అర్థం చేసుకొని మనలో ఎటువంటి ఈ అజ్ఞానం అనే చీకటి ఏదైతే ఉన్నదో ఆ చీకటి తొలగించుకునేదానికి కొంచెంగా అర్థం చేసుకొని కొంచెంగా కానీ మనం తొలగించుకున్నట్లయితే వాస్తవమైన పరమార్థ స్థితిని పొందేదానికి మనకే దోహదపడుద్ది. లేదు అంటే ఒక్కసారిగా 1-2 తత్వాలతోటి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ లోతు నదిలో ఏ విధంగా అవతల దాటలేకపోతామో అట్లానే ఈ 2 తందార్థాలతోటి మనం ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ నది దాటన పరిస్థితిగా దీంట్లో వాస్తవమైన పరిపూర్ణ స్థితిని పొందలేక మనం అవస్థ చెందుతాము అని మనకి ఈ గ్రంథం యొక్క మూలాంశం, ఈ యొక్క కందార్థం యొక్క అర్థాన్ని వివరించటం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ జననం అనేది ఏంటిది, ఈ మరణం అనేది ఏంటిది, ఈ జననం అనేది జరిగింది కదా మనకి ఇప్పుడు, మరి ఈ జనించింది అనేది మన తప్పనిసరిగా మరణించుతూ ఉన్నది కదా. దీనికి మూలము అసలు ఎవరు? అసలు వాస్తవంగా ఈ జననం అనేది ఉందా? ఈ జననానికి ముందు మనం ఏమై ఉన్నాము? మరి జనించిన తర్వాత కొంతకాలం ఉంటూ ఉన్నాము, తర్వాత మళ్ళీ లేకుండా పోతూ ఉన్నాము. ఏంటిది అసలు? ఎందుకు ఈ జననం అనేది జరుగుతూ ఉన్నది? జనించిన తర్వాత ఎందుకు ఈ మరణం అనేది జరుగుతున్నది? వీటి యొక్క అర్థాన్ని కానీ వీటి యొక్క సారాంశాన్ని కానీ సంపూర్తిగా తెలుసుకునే యొక్క ఈ కందార్థ దరువులే అయితే ఉన్నాయో వాటిని మనం సమూలంగా విచారించి చదువుకున్న వాళ్ళైతే చదువుకొని వాటి అర్థాన్ని బాగుగా తెలుసుకొని సంపూర్తిగా ఆచరించి ఈ జననానికి కానీ ఈ మరణానికి కానీ ముందుగా ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో, ముందుగా జనించగతలికి ఉన్న స్వరూపం ఏ రూపకమైతే ఉన్నదో ఆ స్వరూపం ఎటువంటిది, ఏమై ఉన్నది, ఏ స్వరూపం ఉంటే మనం జన్మించటం అనేది జరిగింది, ఏ స్వరూపం ఉంటే మనం ఇక్కడ జీవన విధానం అనేది జరుగుతూ ఉన్నది, ఏ స్వరూపం ఆధారంతో ఇది మళ్ళీ మరణించడం అనేది జరుగుతూ ఉన్నది, ఈ మూడిటి యొక్క అర్థం అనేది సంపూర్తిగా మనం గ్రహించగలిగినట్లయితే ఈ జన్మించటం అనేది అబద్ధం అని మనకు తేలిపోద్ది. జన్మించటం అనేది అబద్ధమని తేలినప్పుడు తర్వాత ఇది జీవించటం అనేది కూడా అబద్ధమనే తేలిపోద్ది. జీవించటమే అబద్ధమైనప్పుడు ఇక మరణించటం అనేది కూడా అబద్ధమని తేలిపోద్ది. ఇది అబద్ధం, జనన, జీవన, మరణం అనేది ఈ 3 అబద్ధాలని మనకి ఎప్పుడైతే తేలిపోతూ ఉంటాయో ఇక ఉండే వస్తువు ఏంటిదయ్యా అనంటే శాశ్వతమైన పరిపూర్ణతత్వం ఒక్కటే. ఆ శాశ్వతమైన పరిపూర్ణతత్వాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఆ శాశ్వతమైన పరిపూర్ణతత్వమే తానుగా ఆ స్థానంలో నిలబడి ఆ స్థితిగా నిలబడే యొక్క సారాంశమే ఈ యొక్క పారమార్థిక విషయము. అందువల్ల ప్రతి ఒక్క జీవి కూడా జన్మించింది, అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన విషయమే ఇది. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళమే మన విషయమని కానీ ఎవరికి వాళ్ళమే కానీ మనం దీన్ని గ్రహించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇది విషయాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరము.
అందువల్ల ఈ అవసరాన్ని ప్రతి ఒక్కరము గుర్తెరిగి అందులో ఉన్న సారాంశాన్ని ఈ జననానికి ముందుండ ఏ పరిపూర్ణ స్థితి అయితే ఉన్నదో అదే పరిపూర్ణ స్థితి ఈ జీవన విధానంలో కూడా ఉన్నది అని గ్రహించి ఈ జీవన విధానం కూడా పరిపూర్ణ యొక్క స్థితి ఆధారంతో జరుగుతూ ఉన్నదని గ్రహించి తర్వాత ఈ మరణించిన తర్వాత కూడా ఉండేది ఈ పరిపూర్ణమేను అని ఆ స్థానంలో నిలబడే యొక్క పారమార్థిక విషయం ఏదైతే ఉందో అది పెద్దల ద్వారా తెలుసుకోవటం కానీ వాళ్ళు చూపించిన మార్గాన్ని అనుసరించటం కానీ లేకపోతే సద్గ్రంథాల ద్వారా అందులో ఉన్న వాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని చదివి గ్రహించి ఆ తీరుగా ఆచరించి దేన్ని వదిలితే వాస్తవమైన తత్వం అనేది నిలబడుద్దో ఏది లేకపోతే ఎప్పుడూ స్థిరంగా ఉండే తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహించి అక్కడ నిలబడటమే వాస్తవమైన దైవ మార్గాన్ని దైవాన్ని పొందటం అని మనకిక్కడ ఈ శుద్ధ నిర్గుణ తత్వాల ద్వారా మనకు తెలియజేయటం జరిగిందనమాట. అయితే ఇది మనకి వినినంత మాత్రానే దొరికేది కాదు. విన్నదాన్ని మనం దాన్ని శ్రవణము అంటాం. ఈ విన్నదాన్ని శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ మన విషయాన్ని మనమే విచారణ చేయాలి. విచారణ చేసి ఏది మరీ లేకుండా పోతూ ఉన్నది, ఈ లేకుండా పోయేది ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎప్పటికప్పుడే మన మనస్సు యొక్క చర్యలు అనేది ఎప్పటికెప్పుడే తయారవుతూ ఉన్నాయి, మళ్ళీ లేకుండా పోతూ ఉన్నాయి అన్నమాట. అవి ఎక్కడ తయారవుతూ ఉన్నాయి, ఎక్కడికి లేకుండా పోతూ ఉన్నాయి, వీటి విషయాలు మనం బాగుగా విచారించి ఎక్కడి నుంచి అయితే ఇది వస్తూ ఉన్నదో మళ్ళీ అక్కడే లేకుండా పోతూ ఉన్నది. ఈ వచ్చేదానికి ముందున్న తత్వం ఏదైతే ఉన్నదో ఇది లేకుండా పోయినా ఉండే తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వంలో నిలబడి ఈ వచ్చేపోయేదాన్ని రాకడ పోకడ కలిగిన దాన్ని కానీ చూడగలిగితే తను వాస్తవమైన ఆత్మస్థితిగా నిలబడగలగటం జరుగుద్ది. ఆ ఆత్మస్థితిగా నిలబడ్డానన్న గుర్తు కూడా ఏదైతే ఉందో అది కూడా లేకుండా చేసుకుంటే వాస్తవమైన పరిపూర్ణ స్థితి తనకు తయారవుద్ది. ఓం తత్సత్.